హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ప్రజలకు సత్వర న్యాయం అందించడం, పటిష్ట పోలీసింగ్ లో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే టాప్ లో నిలిచాయి. శాంతి భద్రతల్లోనూ ఏపీ, తెలంగాణ టాప్ లో ఉన్నాయని ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో వెల్లడైంది. 2019-24 కంటే ఏపీ ర్యాంక్ మెరుగుపడినట్లు తెలిపింది. శాంతి భద్రతలు, పోలీసింగ్ తదితర అంశాల ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వగా 10కి 6.78 మార్కులతో కర్ణాటక మొదటి స్థానంలో, 6.32 స్కోరుతో ఏపీ, 6.15 స్కోరుతో తెలంగాణ 2-3 స్థానాల్లో నిలిచాయి. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమయ్యాయి. జమ్మలమడుగు సమీపంలోనే సున్నపురాళ్లపల్లె గ్రామం వద్ద జేఎస్డబ్ల్యూ సంస్థ నిర్మించే ఈ పరిశ్రమ ప్రహరీ నిర్మాణ పనులకు ఇవాళ భూమి పూజ చేశారు. 3 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తవుతాయని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. అటు పరిశ్రమకు కావాల్సిన భూమి, నీరు, కరెంటు సహా మిగతా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సోదరుడు, విశాఖ కేజీహెచ్ అనస్థీషియా హెడ్ డాక్టర్ రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో 2 వైద్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నమ్మేత అక్రమ కార్యకలాపాల్లో వీరు పాలు పంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టుల సంఖ్య 30కి చేరింది. విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు మెరుపు ధర్నాకు దిగారు. తమకు ఎన్నికల కమిషనర్ను కలవనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ నిరసన చేపట్టారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అరాచకాలు నిలువరించాలంటూ నినాదాలు చేశారు. పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగు నాగార్జున, దేవినేని అవినాష్, టీజేఆర్ సుధాకర్, కైలే అనిల్, పూనూరు గౌతమ్ ధర్నాలో పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులతో, బ్రహ్మకుమారిలతో పీఎం నరేంద్ర మోదీ రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఢిల్లీలోని 7వ లోక్ కళ్యాణ్ మార్గ్లో నివాసంలో మోదీకి చిన్నారులు రాఖీలు కట్టగా ఆయన వారితో సరదాగా ముచ్చటించారు. రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ శోభే కనిపించింది. ఆడపడుచులకు ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలపడంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, మలక్పేట ప్రభుత్వ అందబాలికలు రాఖీ కట్టారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు గిరిజనులు రాఖీ కట్టారు. సీఎం రేవంత్ తో ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడికి సుముఖత వ్యక్తం చేశారు. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో 80,000 కోట్లకు మేర పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా 6,700 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉందని వివరించగా అన్ని విధాలా సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సోలార్ ప్లాంట్లు నెలకొల్పే మహిళలకు 4 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు చర్యలు తీసుకుంది. ఒక్కో మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు 3 కోట్ల రూపాయల వరకు వ్యయం కానుంది. ఇందులో 10% మహిళా సంఘాలు భరించనుండగా మిగిలిన 90% బ్యాంకుల ద్వారా రుణాలుగా అందిస్తారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా సిద్ధంగా ఉన్నాయి. సినీ కార్మికులకు కొంతమేర వేతనాలు పెంచితే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారిపై కేసులు పెడితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. మన కార్మికుల్లో నైపుణ్యం లేదంటే ఒప్పుకోను. నిర్మాతలను కలిసి వేతనాలు పెంచేందుకు కృషి చేస్తా. ఇందుకు ఈ నెల 11న ఇరు వర్గాలతో చర్చలు జరుపుతాం. అలాగే మల్టీప్లెక్స్ల్లో దోపిడీని అరికెట్టేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ పై కనీస అవగాహన లేకుండా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎలా అయ్యావన్న మాజీ మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ ధ్వజమెత్తారు. నీలా కొంపలు ముంచే తెలివి నాకు లేదు. భార్యాభర్తల ఫోన్లు వినేందుకు కొంచెమైనా సిగ్గుండాలి. నీది బతుకా అంటూ విరుచుకుపడ్డారు. కేటీఆరే తన ఫోన్ను ట్యాప్ చేయించారని పునరుద్ఘాటించారు. దీనిపై ఎక్కడైనా ప్రమాణానికి తాను సిద్ధమని, టైం అండ్ డేట్ ఆయనే ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. కర్ణాటకలోని ధర్మస్థలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉంది. ఆ ట్రస్ట్ చైర్మన్ ను బీజేపీ ఎంపీగా నామినేట్ చేసింది. అక్కడ 500 మంది అమ్మాయిలను రేప్ చేసి చంపేశారు. ఆ తర్వాత పూడ్చిపెట్టారు. శ్మశాన వాటికలో ఉన్నట్లు అక్కడ అన్ని పుర్రెలు, ఎముకలు బయటపడుతున్నాయి. ఈ ట్రస్ట్ ను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చాలా మంది 2 ఓటర్ కార్డులు కలిగి ఉన్నారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. చట్టపరంగా ఒక వ్యక్తి ఒకే ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఉండాలని, ఒక వ్యక్తి పేరు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే ఉండాలని, వేరే ప్రాంతానికి మారినప్పుడు కొత్త ఓటర్ కార్డు లభిస్తుందని, అలాంటప్పుడు ఫామ్ 7 ద్వారా పాత కార్డును రద్దు చేసుకోవాలని, 2 చోట్ల ఓటు వేయడం చట్టరీత్యా నేరమని ఆయన అన్నారు. 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదనే చర్చ జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇథనాల్ తో మైలేజీ సమస్య వచ్చిన వాహనాన్ని చూపించండి. ఇది చర్చకు అర్హత లేనిది.
పెట్రోలియం కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నాయని అనుకుంటున్నా. ప్రపంచంలో E20 పెట్రోల్ వల్ల సమస్య వచ్చిన వాహనం ఒక్కటి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఆయిల్ కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన 3 నెలల తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మే 9, 10 తేదీల్లో ఆపరేషన్ నిర్వహించాం. పాక్ తో పాటు పీఓకేలోనూ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాం. 300 కిలోమీటర్ల దూరం నుంచి మిసైళ్లు ప్రయోగించాం. ఆపరేషన్ సమయంలో మాకు పూర్తి స్వేచ్ఛ లభించింది. మన డ్రోన్ వ్యవస్థ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, లోకల్ కమాండర్స్ సమర్థంగా పనిచేశారని ఆయన చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ ను వీడాలనుకుంటున్న సంజు శాంసన్ సిఎస్కేలో చేరి టీం పగ్గాలు చేపడతారని కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సిఎస్కే ఆసక్తికర ట్వీట్ చేసింది. రుతురాజ్ ఫోటోను షేర్ చేస్తూ గొప్ప శక్తితో పెద్ద బాధ్యత వస్తుంది అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో తమ కెప్టెన్సీలో ఎలాంటి మార్పు ఉండబోతుందని పరోక్షంగా చెప్పింది. మరి ఆర్ఆర్ను వీడాలనుకుంటున్న సంజును ఏ జట్టు దక్కించుకుంటుందనేది ఆసక్తిగా మారింది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 భారత సైనికులు వీరమరణం చెందారు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా సైన్యం 9వ ఆపరేషన్ అకాల్ చేపట్టింది. జవాన్లకు ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే టెర్రరిస్టుల కాల్పుల్లో లాన్స్ నాయక్ ప్రతిపాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. అటు ఆపరేషన్ అకాల్ కొనసాగుతుందని ఇండియన్ ఆర్మీ తెలిపింది.